జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు అనంతకుమార్. అనంత భక్తి ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనములు. శ్రీ గురు చరిత్రను శ్రవణము చేస్తూ మీరు ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంత శ్రద్ధాభక్తులతో వింటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండమునందు కురువపుర క్షేత్ర మహిమా వర్ణనము అను 10వ అధ్యాయాన్ని ఇవాళ మనం పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో కురువపుర మహిమను, గురు భక్తిని గూర్చి వర్ణించుట, వల్లభేసుడు అను భక్తుని దొంగల బారి నుండి కాపాడి బ్రతికించుట, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, వీటిని మనం తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి ఇలా అన్నాడు: మహానుభావ, శ్రీపాదుల వారు కురువపురమునందు నిత్య సన్నిహితులై ఉందురు. అట్లే వేరొక అవతారమును ధరించుటకై శ్రీపాదులు తన అవతారమును చాలించి అదృశ్యులైనారు. లోకమునందు బాహ్య దృష్టితో అవతారమును ఉపసంహరించినప్పటికీ కారణాంతరమున వారు తిరిగి దర్శనము ఇచ్చారు అని మీరు సెలవిచ్చితే కదా. అంతటి మహిమాన్వితమైన కురువపురమ క్షేత్రము యొక్క మహత్యమును మరింతగా వివరించి చెప్పగలరు అని ప్రార్థించాను. అంతటా నామధారకుని జిజ్ఞాసను, గురు మహిమను తెలుసుకొనవలేను అనే ఉత్కంఠను గమనించి సిద్ధుడు ఇట్లు చెప్పసాగను: నామధారక, శ్రీ గురుమహిమను గూర్చి నీవు ఏమని అడిగెదవు? నేను ఏమని చెప్పుదును? విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుని యొక్క మహిమను వర్ణించి చెప్పుటకు ఎవడు సమర్థుడు? శ్రీపాదుల వారు కురువపురములో గోప్యంగా ఉండి ఒక కార్యాంతరమున తిరిగి అవతరించరి. మరొక్క మాట, వారు ఇప్పటికీ కురువపుర క్షేత్రమునందు సమస్త భక్తులకు తోడు నీడై వారిని రక్షించుచునే ఉందరు. విశ్వవ్యాపకుడైన పరమాత్మ ఒక్కడే అనంత రూపములతో విశ్వరూపుడై వెలుగుచున్నాడు. నాయన నామధారక, నారాయణుడు ఒక్కడే సుమా. తాను ఒకే ఒక స్వరూపుడై ఉండి కూడాను పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా భక్తులను రక్షించుట కొరకై ఏకకాలమునందు కానీ వేరు కాలముల యందు కానీ అనేక విధములైన అవతారములను ధరించుటకు ఆయన సమర్థుడు అని గ్రహించుము. పరశురాముడై ఇప్పటికీ జీవించి ఉన్నాడు. తానే ఆ తర్వాత శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అవతారాలను ధరించెను. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది అని నీవు స్పష్టముగా గ్రహింపుము. దూర్వాస మహర్షి శాపమును నిమిత్తముగా చేసుకొని భక్తులను ఉద్ధరించుట కొరకై ఆ ఋషికేశుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడై అవతరించెను. త్రిమూర్తులకు ఉత్పత్తి, స్థితి, లయములు అనే 3 గుణములు, సామర్థ్యములు ఒకే విధముగా ఉండును. త్రిమూర్తుల అవతారముల యొక్క అంతరార్థమును ఎవరు గ్రహింపగలరు? ఎందుకనగా త్రిమూర్తి స్వరూపులైన శ్రీపాద శ్రీ వల్లభుల వారు భక్తులను అనుగ్రహించుట కొరకై తన అవతారమును చాలించి శ్రీ నృసింహ సరస్వతి అయి అవతరించినప్పటికీ వారు పూర్వస్వరూపముతో కురువపురమునందు భక్త జనమునకు మిక్కిలి చేరువుగా ఉందురు. ఇది నిశ్చయము. శ్రీ గురుమూర్తి ఆ ప్రదేశమున కొంతకాలము నివసించుటచే భక్తులకు ఆ ప్రదేశము కామధేనువుగా మారెను. అంతేకాదు, శ్రీగురుడు నిలిచిన ప్రతి చోటు భక్తజనులకు కల్పవృక్షమే అగును. శ్రీ గురుచరణ దర్శన భాగ్యముతో భక్తులు అందరి మనోరథములు తప్పక నెరవేరగలవు.
అంతటి అప్పాగ మహిమాన్వితమైన శ్రీపాద శ్రీవల్లభుల స్థానము యొక్క మహత్యమును వర్ణించుటకు ఒక పామరుడైన అయినటువంటి నేను ఎంతటి వాడను? అంతులేని అట్టి మహత్యమును చెప్పుటకు నేను అసక్తుడను. ఆయన ఎంత మాత్రము కఠినమైన హృదయము కలిగిన వారు కాదు. నిత్యము భక్తజనుల కొరకై నిరీక్షించుచుందురు. మనసులో దృఢమైన విశ్వాసమును కలిగి అత్యంత భక్తిభావముతో ధైర్యమును వహించి ఎవరు వారిని సేవించెదరో అట్టివారు సర్వ అభీష్టములను తప్పక పొందెదరు. అంతేకాదు అట్టివారే సంసార సాగరము నుండి మోక్షమునకు హాయిగా చేరుకొందురు. ఇహపర సౌఖ్యములను కొదువు లేకుండా పొందగలుగుదురు. గురుభక్తి ఎన్నడూ వ్యర్థము కాదని నీవు గట్టిగా నిశ్చయించుకొనుము. అందువలన గురుభక్తి మహిమను నిరూపించి నిమిత్తముగా బలమైన దృష్టాంతముగా నీకు ఒక చిత్రమైన కథను చెప్పేదను, శ్రద్ధగా జాగ్రత్తగా వినుము అన్నారు. కురవపురమునకు కొంచెం దూరంలో ఒక గ్రామము ఉండెను. అచట కాశ్యపస గోత్రమునందు జన్మించిన వల్లభేషుడు అను పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు సదాచార సంపత్తి కలవాడు, సౌశల్యవంతుడు. అయితే అతడు వ్యాపారమును వృత్తిగా చేసుకొని కుటుంబమును పోషించుకొనుచు జీవనము గడుపుచుండెను. ప్రతి సంవత్సరము శ్రీపాద క్షేత్రమైన కురవపురమునకు అతడు యాత్రగా వెళ్ళుచుండెను. ఇట్లు వ్యాపారమును చేయుచు కొంతకాలమునకు అతడు గొప్ప ధనవంతుడయ్యెను. ఒక సంవత్సరం పాటు వ్యాపార నిమిత్తముగా బయలుదేరటకు ముందు శ్రీపాద శ్రీవల్లభుల వారిని మనసారా ధ్యానించి, గురువర్య, ఈ సంవత్సరము వ్యాపారమునందు నాకు ఎక్కువ లాభం లభించినచో కురువపురమునకు వచ్చి 1000 మంది బ్రాహ్మణులకు సమారాధనను నిర్వహిస్తాను. వారందరికీ ముష్టాన్న భోజనమును పెడతాను అని సంకల్పించుకొనెను. అనంతరము వ్యాపారమునకై బయలుదేరి నిరంతరము తన మనసులో శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణములనే ధ్యానిస్తూ గురునామమునే స్మరిస్తూ ఆ బ్రాహ్మణుడు పరదేశమునకు వెళ్ళి వ్యాపారము చేయుచుండెను. అతడు ఎక్కడెక్కడికి వెళ్ళుచుండెనో అక్కడక్కడ అత్యంత సులభముగా వ్యాపారము జరిగి రెట్టింపు లాభమును పొంది సంతోషమును అనుభవించుచుండెను. ఈ విధముగా ఆ ఏడాది తాను చేసిన వ్యాపారం వలన 100 రెట్లు అధికముగా ధనమును సంపాదించగలిగాను. మిక్కిలి పరమానంద భరితుడై అతడు తిరిగి ఇంటికి చేరుకొనెను. తాను పూర్వము సంకల్పించిన ప్రకారముగా బ్రాహ్మణ సంతర్పణ చేయుటకై శ్రీపాదుల వారి శ్రీచరణముల యందు మనస్సును లగ్నము చేసి తగిన ద్రవ్యమును వెంట తీసుకొని కురవపుర క్షేత్ర యాత్రకు బయలుదేరాను. బ్రాహ్మణుడు ద్రవ్యమును మూటగట్టుకుని బయలుదేరటను కొందరు దొంగలు చూచిరి. వారు కపట రూపమును ధరించి ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చి, అయ్యా, మేము కూడా మీతో పాటుగా కురవపురమునకు వచ్చేదము, మీకు తోడుగా ఉండేదము అని మాయమాటలను చెప్పి అతని వెంట బయలుదేరారు. ప్రయాణమునందు 2-3 రోజులు ఆ దొంగలు అతనికి తోడుగా ఉన్నారు. ఒకరోజు రాత్రి దారిలో నడుచుచు ఆ దొంగలు బ్రాహ్మణునితో, మేము ప్రతి సంవత్సరము ఒక నియమముతో శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థమై కురవపురమునకు వెళ్ళుచుందము అని మంచి మాటలను చెప్పుచు అతను చూసి మార్గమధ్యమున ఆ బ్రాహ్మణుని చంపివేసి అతని ద్రవ్యమును దోచుకుని అతని వద్దగల ద్రవ్యమును అంతయు మూటగొట్టుకుని వెళ్ళుటకు సమాయత్తమైంది. ఇంతలో ఆశ్రిత భక్త జనరక్షకులైన శ్రీపాద శ్రీవల్లభులు జడలను విరబోసుకొని సర్వాంగములకు భస్మ విలేపనముతో శోభిల్లుచు మారువేషముతో కురవపురము నుండి బయలుదేరి తన భక్తుడు చంపబడి దొంగలు పలాయనము చిత్తగించు సమయమున ప్రత్యక్షమయ్యారు. ఒక చేతిలో త్రిశూలమును ధరించి మరొక చేతిలో ఖడ్గమును పట్టుకుని దొంగల ముందు ప్రత్యక్షమై హుంకరించి వెంటనే వారిని తన త్రిశూలముతో వధించాయి. ఆ దొంగలను వధించుచున్నప్పుడు వారిలో గల ఒకడు పరిగెత్తుకొని వచ్చి శ్రీపాదుల వారి చరణములపై పడి, కృపాళు, జగన్నాథ, నేను నిరపరాధిని, వీళ్ళు దొంగలని, ఈ బ్రాహ్మణుని వధించదగని నాకు తెలియక వీరితో కలిసి వచ్చి తిని, మీరు సర్వాంతర్యాములు, అందరి హృదయములు తెలిసినవారు కావున నా మనవిని ఆలకించి
దయతో నన్ను రక్షింపుము అని వేడుకొనెను. ఆ వ్యక్తి నిస్సంకోచముగా కపటము లేకుండా విన్నవించిన సత్యమైన మాటలను విన్న శ్రీపాదుల వారు అతని యందు దయతలచి తన సమీపమునకు రమ్మని పిలిచి అతని చేతిలో విభూతిని పెట్టి చనిపోయిన విప్రుని శరీరం మీద చల్లుమని చెప్పారు. నాయన, ఆ బ్రాహ్మణుని తెగిన మస్తకమును తెచ్చి అతని మెడకు ఆనించి పెట్టి ముఖమునకు తాను మంత్రించి ఇచ్చిన విభూతిని ధరింపచేయము అని ఆదేశించిరి. అతడు అట్లే చేశాడు. తత్క్షణమే వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు నిద్ర నుండి లేచిన వాని వలె సజీవుడు అయ్యను. ఇదంతా అయ్యేటప్పటికీ సూర్యోదయం అయ్యను. వెంటనే శ్రీపాదుల వారు అంతర్ధానమయ్యారు. బతికి ఉండిన దొంగ ఆ విప్పుని వద్దనే ఉండిపోయాను. ఆ బ్రాహ్మణుడు లేచి కూర్చొని తన పక్కన గల వ్యక్తిని, నీవు ఎవరవు? నన్నెందుకు పట్టుకుని నా పక్కన కూర్చుని ఇంటివి? ఆ మనుషులను ఎవరు వధించిరి అని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి బ్రాహ్మణునితో ఇలా పలికాడు, అయ్యా, తుటిలో ఒక అద్భుతము జరిగిపోయినది. భస్మమును ధరించి త్రిశూలమును పట్టుకొని ఒక తాపసి వచ్చి నిన్ను చంపిన ఈ దొంగలను తన త్రిశూలముతో వధించి వేశాను. నన్ను రక్షించెను. తాను మంత్రించిన విభూతిని కడు ప్రీతితో నీకు ధరింపచేసి మిమ్మలను బతికించెను. ఆ తాపసి ఇచ్చిన విభూతిని ధరింపచేసిన వెంటనే నీ దేహంలో జీవము వచ్చెను. ఇప్పుడే నీ సమీపన నిలబడి ఉన్న ఆ మునీశ్వరుడు వెంటనే అదృశ్యమైపోయాను. నీ ప్రాణములను రక్షించిన ఆ మునీశ్వరుడు ఎవరో నాకు మాత్రము తెలియదు. బహుశా ఆయన సాక్షాత్తుగా ఈశ్వరుడే అయ్యుండవచ్చును. దేహమంతా భస్మలేపనము చేసుకొని జటాధారి అయి త్రిశూలమును ధరించిన ఆ స్వామికి నీవు భక్తుడు అయి ఉండవచ్చును. వెంటనే వచ్చి నీ ప్రాణమును సంరక్షించరి అని ఆ దొంగ చెప్పిన వ్యక్తి మాటలను విని విశ్వసించిన ఆ విప్రుడు అపహరింపబడిన తన ద్రవ్యమును ఆ వ్యక్తి చేతి నుండి తీసుకొని వెంటనే కురుపురమునకు బయలుదేరాను. అచట 1000 బ్రాహ్మణ సమారాధన చేయుదును అని ముందుగా మొక్కుకొనెను. కానీ శ్రీపాదుల వారు కృపాసింధువై దొంగల బాగి నుండి తన ప్రాణములను రక్షించి మరణించిన నన్ను సజీవుని చేసినందున 1000 కాదు 4000 మంది బ్రాహ్మణులకు ఇతర భక్త జనులకు సమారాధనము గావించెను. అత్యంత భక్తితో శ్రీపాదుల వారి గురు పాదుకలను అర్చించెను. భక్తజన బృందమును గురుస్వరూపముగా భావించి వారికి ముష్టాన్న భోజనమును పెట్టి తాను సంతృప్తుడు అయ్యను. ఈ విధముగా అనేక వేల మంది భక్తులు అత్యంత ప్రసిద్ధి పొందిన మహిమాన్వితమైన కురోపుర క్షేత్ర యాత్రకు విచ్చేసి శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణులను పూజించి తమ యొక్క మనోరథములను సఫలముగా పొందెదరు. ఈ క్షేత్రము యొక్క మహిమ అపారమైనది అని సిద్ధుడు నామధారకునితో చెప్పి, నాయన, శ్రీపాదుల వారు కురోపురములో గుప్త రూపంలో ఉండెదరు. ఈ విషయమునందు ఎంతమాత్రము సంశయింపవలసిన పని లేదు. వారు ఆ తర్వాత నృసింహ సరస్వతి అనే మరొక అవతారమును ధరించవలెను అను ఉద్దేశముతో ఎవరికీ కనిపించకుండా అంతర్ధానము అయ్యారు. అనంతరూప నారాయణుడు సర్వవ్యాపకుడై పరిపూర్ణముగా అన్ని ప్రదేశములయందు అన్ని చోట్లయందు పరివ్యాప్తిని చెంది వెలుగొందుచుండును. లౌకిక దృష్టికి శ్రీపాద శ్రీవల్లభులు అదృశ్యులు అయినప్పటికీ పారమార్థిక దృష్టికి నిర్గుణ నిరాకారులై కురుపురమునందు భక్త జనులకు అత్యంత సన్నిహితులై ఉండెదరు ఉన్నారు. ఇంతేకాదు, అనంతరము శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించి అంతులేని ఖ్యాతిని పొందారు. ఇది ముమ్మాటికే సత్యం అని నామధారకునితో సిద్ధమునేంద్రుడు కురుపుర క్షేత్ర మహిమను స్పష్టముగా వివరించెను. ఈ కథను భక్తితో పఠనము శ్రవణము చేయువారు సమస్త మనోభీష్టములను పొందగలరు అని నామధారకునకు సిద్ధముని చెప్పిన విధమును గంగాధర సరస్వతి గురుచరిత్ర రూపమున శ్రోతలందరికీ వెల్లడించెను. శ్రీ గురుచరిత్ర జ్ఞానకాండమునందు కురుపుర క్షేత్ర మహిమా వర్ణనము అను 10వ అధ్యాయము సమాప్తం.
జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి. అనంత భక్తి ఛానల్ నందు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుచరిత్రలోని మిగిలిన అధ్యాయాల కొరకు అనంత భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.